విజయవాడ బందరు కాలువలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న ఇద్దరు పిల్లలతో కలిసి బందరు కాలువలో దూకింది తిరుపతి సుధారాణి. ఇప్పటికే ఓ చిన్నారిని గుర్తించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. మిగిలిన ఇద్దరికి కోసం గాలింపు కొనసాగుతోంది. తల్లి సుధారాణి, పాప బ్లెస్సీ కోసం ఎస్డీఆర్ఎఫ్ పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. బ్రిడ్జ్ బందరు కాలువ నుండి కంకిపాడు వరకు అనువనువును గాలిస్తున్నారు పోలీసులు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది కదా ఇద్దరి కోసం, గాలింపు ఎంతవరకు వచ్చింది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సుమా, ఎవరైతే ఉన్నారో గుంటూరు చెందిన తిరుపతిరావు, అదేవిధంగా సుధారాణి గత 4 సంవత్సరాలుగా వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో తిరుపతిరావు రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు. తర్వాత వాళ్ళ వివాహానికి గుర్తుగా 2 పిల్లలు 18 నెలల బ్లెస్సీ, అదేవిధంగా 4 నెలల సంబంధించి జ్వాసి 2 కుమార్తెలు జన్మించారు. అయితే ఈ కుమార్తెలకు సంబంధించి 2 భార్య భర్తలకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరికి రోజు గొడవలు జరగడంతో శనివారం నాడు విజయవాడ కిష్టలంకలోని ఎవరైతే ఉన్నారో తిరుపతిరావు సోదరుడు ఇంటికి రావడం జరిగింది. నిన్న తిరుపతిరావు సోదరుడు ఇంటి వద్ద కూడా ఉన్న సమయంలో ఎవరైతే ఉన్నారో తిరుపతిరావు అదేవిధంగా సుధారాణి ఇద్దరు ఒకరికొకరు తీవ్రస్థాయిలో గొడవ పడడం జరిగింది. గొడవ పడిన తర్వాత చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతిరావు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరుపతిరావు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన సమయంలోనే ఎవరైతే ఉన్నారో సుధారాణి ఇద్దరు పసికందులను తీసుకుని బందరకాలలోని దూకడం జరిగింది. దూకిన తర్వాత వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యి చిన్నారి సంవత్సరం పాపనైతే కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే ఆ చిన్నారి కూడా చనిపోయిందని చెప్పేసి వైద్యులే చెప్పారు. తర్వాత ఎవరైతే ఉన్నారో సుధారాణి అదేవిధంగా 14 నెలలటువంటి పాప కోసం అయితే నిన్నటి నుంచి ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం నుంచి బందర్ కాలువలో అదేవిధంగా బందర్ కాలువ విజయవాడ నుంచి అదేవిధంగా కంకిపాడు వరకు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇద్దరు తల్లి అదేవిధంగా కూతురు సంబంధించిన ఎలాంటి జాడా తెలియదని చెప్పేసి కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే ఈ సంబంధించి మృతదేహాలను వెలుగు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. బాగా బందరకాలలో తూటుకూర నిండిపోయి ఉండటంతో ఎక్కడ ఉండారు, ఎక్కడ దాగి ఉన్నారో మృతదేహాలు అనేది పోలీసులకు అదేవిధంగా ఏపీఎస్ఆర్ బృందాలకైతే తెలియలేదు. ఏదేమైనప్పటికీ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.